హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తానండి. అది ఇంజనీరింగ్ మెకానిక్స్లోని డైనమిక్స్ అనే 4th యూనిట్ నుంచి అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం చెప్తాను. ఈ ప్రాబ్లం మీరు క్లారిటీగా అర్థం అవ్వాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రం అర్థమవుతుంది. ఓకే, సో మనకి ఇక ప్రాబ్లం వచ్చేసి ఇది అనమాట. ఈ కార్ స్టార్ట్స్ from rest and attains a velocity of 24 meter per second in 30 seconds. Meter per second in 30 seconds. Find its acceleration and displacement during this time. ఇక్కడ ఒక కార్ స్టార్ట్ అయిందనమాట. రెస్టింగ్ మోషన్లో అది మూవ్ అవుతుంది. 24 మీటర్ పర్ సెకండ్, అది 30 సెకండ్స్లో మూవ్ అయింది. దానికి యాక్సిలరేషన్ తర్వాత డిస్ప్లేస్మెంట్ ఏ టైంలో ఇది అవుతుందో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏంటంటే, సో గివెన్ డేటా 24 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, అంటే ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు, తర్వాత టైం ఇచ్చాడు, సెకండ్ టైం ఇచ్చాడు. సో మనకి ఇక్కడ యాక్సలరేషన్ కావాలి. సో దానికోసం మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో చూద్దాం. సో ఇక్కడ మనం సొల్యూషన్ లేదా ఆన్సర్ అని రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి కారు మూవ్ అవుతుందన్నమాట. 30 సెకండ్స్లో మూవ్ అయింది. 24 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ. ఓకే, సో ఈ గివెన్ డేటా ఏదైతే ఉందో అది రాసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ ఏమైనా ఉందా అంటే లేదు. u ఈజ్ ఈక్వల్ టు 0. సో స్టార్ట్ అయ్యే వెలాసిటీ ఏమైనా ఉంటే 0. అలాగే ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 24 మీటర్ పర్ సెకండ్. అంటే వెలాసిటీతో అటైన్, దాని యొక్క వెలాసిటీతో జరిగిపోయింది అనమాట. నెక్స్ట్ t అంటే టైం అనమాట. ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 30 సెకండ్స్. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ 3 ఉన్నాయి. దీన్ని మనం యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక ఈక్వేషన్ ఉందన్నమాట. సో యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్, దీనికి ఒక ఈక్వేషన్ ఉందన్నమాట. ఆ ఈక్వేషన్ ఏంటంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం అంటే t. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ప్రకారం మనకి ఏముంది, సో v వాల్యూ వచ్చేసి ఫైనల్ వెలాసిటీ. సో ఇక్కడ 24 మైనస్ ఇనిషియల్ వెలాసిటీ u 0 బై t అంటే 30 సెకండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలి. ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలంటే, సో 24 మైనస్ 0 డివైడెడ్ బై 30 వాల్యూ. సో 0.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాక్సలరేషన్. తర్వాత డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో డిస్ప్లేస్మెంట్ ఇక్కడ మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఈక్వేషన్ ఉందన్నమాట. అది ut ప్లస్ 1/2 at స్క్వేర్. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకే, సో u ఏమి ఇచ్చాడు, 0 ఇంటూ t అంటే 30. సో 0 ఇంటూ 30 వేస్తే మనకి 0 అవుతుంది. సో s ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 1/2. సో ఏ వాల్యూ ఎంత ఇచ్చింది మనకి, 0.8 ఇంటూ టీ స్క్వేర్ అంటే ఎంత, ఇక్కడ 30. సో ఇక్కడ 30 వాల్యూ వేస్తాం, స్క్వేర్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం చేసేద్దాం. సో చూడండి, 0.8 ఇంటూ 30 స్క్వేర్ డివైడెడ్ బై 2. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ 360 మీటర్స్. 360 మీటర్స్. దీన్ని 0.8 ఇంటూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి వచ్చిన వాల్యూని ఈ బై 2తో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. సో ఇది 0 అంటే 360 మీటర్స్. ఇది డిస్ప్లేస్మెంట్. ఓకేనా. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం అనమాట. సో దీంట్లో మనకి సేమ్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం కూడా చేయొచ్చు. ఇలా ఈ మోడల్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఇలాగే చేస్తాం అనమాట. ఓకే, సో దీనికి మనం ఇంకో వీడియోతో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకో ప్రాబ్లం కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లంతో మీ ముందుకు వస్తాను.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవ్వకపోయినా ఓకేనా. సో ఇటువంటి నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ నుంచి నా యూట్యూబ్ ఛానల్ మీకు కావాల్సిన సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.